కానీ ఇంత కాస్ట్లీవే ఎందుకు కొనివ్వాలి అంట? రెగ్యులర్ గా ఇస్తే ఏం లాభం? స్పెషల్ ఫ్రెండ్ కి ఎప్పుడు స్పెషల్ గానే కొనివ్వాలి. మీకు కర్ర తీసుకొని బుద్ధి చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు, అందుకే ఇలా చేస్తున్నారు. ఫ్రెండ్, మీ సీతమ్మ ఎప్పుడు ఇంతేనా? ఇది చాలా డీసెంట్. చూడ్డానికి అమాయకురాల్లాగా కనిపిస్తుంది, కానీ చాలా డేంజరస్. కొడితే ఎంత నొప్పి వస్తుందో తెలుసా? ఓయ్ ఏంటి అక్కడే కూర్చుంటారా, లోపలికి వస్తారా? మీరైతే ఎవరి సహాయం తీసుకోరు, మమ్మల్ని సహాయం కూడా చేయనివ్వరు. ఇవ్వడంలో మాకు కూడా సంతోషం ఉంటుంది, దాన్ని కూడా ఎందుకు లాగేసుకుంటారు? సరిగ్గా చెప్పావు బాబు. ఓ, తను సరిగ్గా చెప్పారా? అమ్మ, నువ్వు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నావా? ఆ అబ్బాయి కరెక్ట్ గానే చెప్పాడు. నువ్వైతే ఎవరి సహాయం చేసుకోవు కదా. సహాయం చేస్తే తీసుకోవడం కాదు, కష్టం వచ్చినప్పుడు కూడా చెప్పుకోదు. అవును, మేమంతా ఉన్నా లేనట్టే. ఎందుకు మీరిద్దరు ఇలా మాట్లాడుతున్నారు? ఇంకేంటి మరి, నువ్వు ఇంత ముఖ్యమైన విషయాన్ని మా దగ్గర దాచావు కదా. పై పై మాటలకు మాత్రమే అమ్మా నాన్న. నా కూతురు ఇప్పుడు చెప్తుంది, అప్పుడు చెప్తుంది అని ఎదురు చూస్తూనే ఉన్నాను. ఆహా, తనకి మా ఎవ్వరినీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అన్ని బాధలు తనే భరిస్తుంది. సీత, నాకైనా ఒక మాట చెప్పుండొచ్చు కదమ్మా. అమ్మా, అది వద్దు, ఏమీ చెప్పొద్దు. నాకు అసలు ఈ విషయం వినడం కూడా ఇష్టం లేనేలేదు. తీసుకో దీన్ని. నానా, ఏంటిది? ఇవి ఇంటి పత్రాలు. దీన్ని తాకట్టు పెట్టి నీ ఇంటిని కాపాడుకో. ఏంటి నాన్న ఇదంతా? నాకివన్నీ వద్దు నాన్న. మీ నాన్నే గనక దీన్ని ఇస్తే ఇలాగే వద్దు అని చెప్తావా? ఇవి మా ఇంట్లో కేవలం ఒక పత్రాలు మాత్రమే, కాని నీ దగ్గర ఉంటే దీనికి ఒక విలువ అంటూ వస్తుంది. ఎవ్వరూ లేని మా జీవితంలోకి నువ్వు సిరి వచ్చారు. మాకింకేం కావాలమ్మా? జీవితం అంతా గడిపేశాం. ఈ ఇంటి అవసరం నీకుంది. నీకు లేకపోయినా ఈ నా బంగారానికుంది. నేను నిన్ను అడగడం లేదు, ఆర్డర్ వేస్తున్నాను. తీసుకో. నాన్న, నాన్న, అమ్మా, అమ్మ నువ్వేనే చెప్పం. సీతమ్మ, మన ఇంటికి ఏమైంది? గుడ్ గర్ల్. మీ ఇంటికి ఏమైంది? మీ ఇంటికి ఏమీ అవ్వలేదు. మీ ఇల్లు సూపర్ గా ఉంది. మరి మూర్తి తాత ఎందుకలా అన్నారు, ఇంటిని కాపాడుకో అని? అది ఈ ఇంటికి ఏదో సమస్య వచ్చింది అని కాదు. ప్యాలెస్ వచ్చినప్పుడు మీరు ఈ ఇంటిని వదలద్దు కదా, అందుకే ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పారంతే. నీకు ప్యాలెస్ కావాలొద్దా? ప్యాలెస్ వచ్చాక ఈ ఇంటిని వదిలేస్తావా? ఎగ్జాక్ట్లీ. ఈ ఇల్లు కూడా కావాలి, ప్యాలెస్ కూడా కావాలి. ప్యాలెస్ వస్తుందా ఫ్రెండ్? ఎందుకు రాదు? మా ముద్దుల ఫ్రెండ్ ఏం అడిగినా కానీ వచ్చి తీరుతుంది. ఏది ఆను? ఎలా ఉంది డ్రై ఫ్రూట్ లడ్డు? సూపర్ గా ఉంది. నేను తనని ఎలా ఓదార్చేదాన్నో నాకు తెలీదు. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఎవరైనా ముందుకొచ్చి హెల్ప్ చేస్తాను అంటే ప్లీజ్ కన్సిడర్ చేయండి. ఈ విషయంలో ఎందుకలా ప్రవర్తిస్తారు?
అలాంటిదేమీ లేదు. ఎవరి కష్టాలు వాళ్ళకి ఉంటాయి కదా అని. ఇది నాకొచ్చిన కష్టం అంతే. పంచుకున్నప్పుడు మాత్రమే మనం ప్రశాంతంగా ఉంటాం. అట్లీస్ట్ ఫర్ హర్ సేక్ అన్నిటికీ పరిహారం ఉండే ఉంటుంది. దీనికి కూడా ఉంటుంది. డోంట్ వరీ, ఐల్ సీ యూ సూన్. బాయ్ ఫ్రెండ్. బాయ్. నేనే కళా నిజమా అని గిల్లుకోవాల్సిన అవసరం ఏం లేదు. రాముడి రథం ఎదురు చూస్తుంది, సారథి కూడా సిద్ధంగా ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడెక్కడో గోబీ బాగుంటుందని యూట్యూబ్లో చూశాను, దాన్నే వెతుక్కుంటూ వచ్చాను. ఫాలో చేస్తున్నావు నన్ను? ఫ్రెండ్ అయి ఉండి నా మీద స్పైయింగ్ చేస్తున్నావా? హలో, స్పై పని చేసింది నువ్వు. ఇక్కడున్న వాళ్ళకి నువ్వెవరో తెలుసా? మరి స్పై పని చేస్తున్నది నువ్వు. చూడు, నువ్వు ఇక్కడికి రావడానికి ప్రయత్నించొద్దు. రే, నువ్వు ఇలా సడన్ గా వచ్చేస్తే నేనేమనుకోవాలరా? అంతా ఓకేనా? ఇప్పటికీ ఓకే. ఇప్పటికే ఓహో, దొరా ఇక్కడికి అప్పుడప్పుడు రావాల్సి వస్తుందని లైట్ గా హింట్ ఇస్తున్నట్టుంది. చూడు, నేను మళ్ళీ ఇక్కడికి వచ్చినా నువ్వు మాత్రం రావద్దు. సరేరా, రాను. అసలు ఏమైందో చెప్పరా. అమ్మ జైలుకెళ్తుంది అని ఆ పాప చెప్పింది విన్నాక అస్సలు తట్టుకోలేకపోయాను రా. పాపం చాలా భయపడిపోయింది. ఒకవేళ నువ్వు ఫోన్ పాప దగ్గర మాట్లాడుంటే అంతా ఓకేనా అని చెక్ చేయడానికి నువ్వే ఇక్కడికి వచ్చేవాడివి. అంతా ఓకేనా అని చెక్ చేయడానికి వచ్చానురా, కానీ ఆ పాపని కాదు, ఈ బాబుని. శ్రీరాముడి మనస్సు పిల్లాళ్ళలాంటి. అయ్యో, నిజం చెప్తున్నా నన్ను కోపంగా చూస్తున్నావురా. సర్లే, నేను ఇక్కడికి వచ్చింది నేను ఏడిపించడానికి కాదు. ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. మిస్ అయిన ఫైల్స్ అన్నీ బంజారా హిల్స్ బ్రాంచ్లో ఉన్నాయంట. అక్కడికి వెళ్దామా? బంజారా హిల్సా? మనం అక్కడికి వెళ్తున్న విషయం ఎవరికీ తెలియదు కదా. నో, చరణ్కి మీరే ఫైల్ తీసుకురండి అని చెప్పాను. అతని ప్రకారం ఫైల్స్ అన్నీ తీసుకొచ్చి తను మన ముందు హీరో అవ్వాలనుకున్నాడు. ఇన్ ద మీన్ టైం మనం బంజారా హిల్స్ బ్రాంచ్కి వెళ్ళి చెక్ చేద్దాం. నా ప్రకారం ఫైల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి చరణ్ మనకు అబద్ధాలు చెప్తున్నాడు. నాకు వాడి మీద నమ్మకం లేదు. మనం బంజారా హిల్స్ బ్రాంచ్కి వెళ్తే ఖచ్చితంగా మనకి ఏదో ఒక హింట్ దొరుకుతుంది. కరెక్ట్ రా. వాడు చెప్పింది నిజమే అయితే అన్ని ఫైల్స్ అక్కడే ఉండాలి. ఒకవేళ అక్కడ ఫైల్స్ లేకపోతే అతనే దొంగ అని మళ్ళీ ప్రూవ్ అవుతుంది. మిస్టర్ ఇండియా, ఎవరికి కనిపించలేదు, పద. హలో రామా. చెప్పండి తాతయ్య. ఏంటి చెప్పేది? నువ్వు వచ్చినప్పటి నుంచి నాతోటే భోజనం చేస్తాను అని ఆశ చూపించి ఇప్పుడు ఎక్కడున్నావురా? అది తాతయ్య, నా పిల్లలు మాత్రం టైంకి ఇంటికొచ్చే పద్ధతి ఎప్పుడో మర్చిపోయారు. నువ్వు కూడా అలాగే చేస్తావా? తాతయ్య బంజారా హిల్స్ లో కొంచెం పనుంది, అయిపోగానే నేను వచ్చేస్తాను. బంజారా హిల్సా? ఆ కదేంట్రా? వచ్చాక అన్ని వివరంగా చెప్తానులే, ఓకేనా? సరేలేరా. తాతయ్య ఆ చరణ్ ముహూర్తం వెతికే లోపే రామ అందరి జాతకాలు వెతుకుంటాడు. హలో, వాట్? అరే, బంజారా హిల్స్ ఆఫీస్లో షార్ట్ సర్క్యూట్ అయిందంట. ఆర్ యూ సీరియస్? ప్లీజ్ ప్లీజ్
ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, కొంచెం జరగండి. ఎనీ క్యాజువాలిటీస్? ఎవరికైనా ఏమైనా అయిందా? కరెక్ట్గా మనం ఫైల్స్ని వెతకడానికి వచ్చినప్పుడు ఇలా జరిగింది కదా అశోక్, నీకేమీ అనిపించట్లేదా? సంథింగ్ ఇస్ డెఫినెట్లీ ఫిషీ. ఎవరో ఇదంతా ప్లాన్ చేసి చేస్తున్నారు ఇఫ్ అనిపిస్తుంది. దిస్ ఇస్ ప్లాన్డ్, ఫైల్స్ అక్కడే ఉండాల్సింది. చరణ్ చెప్పింది నిజమే. అయినా వాళ్ళకి మన ఆఫీస్కి మంట పెట్టేంత ధైర్యం ఉందా? డౌటే. దీన్ని అంత ఈజీగా వదలనివరా. ప్లాన్ చేసిన వాడు ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి అని మన దగ్గరికే వచ్చి చెప్తాడా? లేదురా, దీని వెనకాల ఎవరిదో పెద్ద చెయ్య ఉంది. కనిపెట్టడానికి ముందుకు వెళ్తే ఇలాంటివి ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటాయి. మన ముందడిగేంటో కూడా ఎవరికీ తెలియనోకుండా కనిపెట్టాలి. ఇప్పుడు ఓపెన్ అయ్యి కూడా మనం ప్రొసీడ్ అవ్వలేం. కానీ దొంగని పట్టుకోవడం ఎలారా? చెప్పిన ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యడితను. అసలు వాడికి ఏం పని చెప్పడమే నా కర్మ. ఈ రామ్ కూడా ఇంటికి రాలేదు, అంతా నా కర్మ. గుడ్ నైట్. వాట్? నేను ఇంట్లో లేను అంటే నీకు నాకు ఇద్దరికి గుడ్ నైటే కదా. నువ్వు ఇంట్లో ఉంటే ఎంత, లేకపోతే ఎంత, ఐ డోంట్ కేర్. ఎందుకు భార్గవి, మన ఇద్దరి మధ్య జరిగిన అగ్రిమెంట్ మర్చిపోయావా? డోంట్ వరీ, ఇక్కడ నుండి కాళ్ళు బయట పెట్టగానే మనిద్దరం ఆదర్శ దంపతులం. గుడ్ ఫర్ నథింగ్. బావున్న ఒక్క కొడుకు పోయాడు, బతికొన్నిద్దరు దేనికి పనికిరారు అని కొమిలిపోవాలా మీ అయ్యా? ఏంటి భార్గవి ఇది, నువ్వింకా మా అన్నని మర్చిపోలేదా? Shut up! సిగ్గుగా అనిపించట్లేదు ఇలా మాట్లాడటానికి? నా కర్మ. ఇష్టం లేకపోయినా తాళి కట్టించుకొని ఇంకా భరిస్తున్నాను నిన్ను. హా, సూపర్గా భరిస్తున్నావులే. ఆ సత్య ఎప్పుడైనా సత్యాన్ని చెప్తాడా అని నేను ఎదురు చూస్తున్నాను. పిచ్చివాడు తాగినప్పుడు కూడా నిజం చెప్పడు. అంత భయపెట్టావా? కానీ ఏదో ఒకరోజు వాడు ఖచ్చితంగా నిజం చెప్తాడు. అప్పుడు నా లెవెల్ ఏంటో నేను చూపిస్తాను. బాయ్. ఆ సత్యం ఎప్పటికీ బయటికి రాదు. అది మీ అన్నతో పాటే మట్టిలో కలిసిపోయింది. మేడం, మీరు చెప్పింది పూర్తిగా అర్థమైంది. ఆల్ క్లియర్, నో వరీస్. నువ్వు వెళ్ళినప్పుడే ఇలా జరగాల? భోంచేశారా తాతయ్య? కాళ్ళు చేతులు కడుక్కోరా, భోజనం చేద్దాం. అప్పు, ఎవరిని అడిగి ఆఫీస్కి వెళ్ళావు నువ్వు? నీకేం కాలేదు కదా? అయ్యో మాయా, ఆ బ్రాంచ్ లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. నీకేమైనా అయ్యిందా? నీకేం కాలేదు కదా నాన్న? పిన్ని ప్లీజ్ కామ్ డౌన్. ఏమీ అవ్వలేదు, ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్. నీకు ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్ అప్పు, మాకు కాదు. ఇటు చూడు, ఇక మీదట అనవసరమైన విషయాల్లో తల దూర్చును అని నా మీద ఒట్టేసి చెప్పు. నా మీద ఒట్టేసి చెప్పు. పిన్ని, యాక్చువల్లీ ఈ మాటని మీరు విశ్వా బాబాయ్కి చెప్పాలి. ఈ టైంలో పనికి వెళ్తున్నారు. ఐ జస్ట్ మెట్ హిమ్. ఈ ఇంట్లో నా మాటని ఎవరు వింటారా? పిన్ని, నేను వింటాను. నాకు అర్థమవుతుంది మీ బాధ. ఎందుకెంత టెన్షన్ పడుతున్నారు? ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. నా మాట వింటావు కదా? ఇదంతా సార్ట్ అవుట్ అయ్యేంత వరకు నువ్వు బంజారా హిల్స్ బ్రాంచ్ కి వెళ్ళకూడదు.
రేపు నువ్వు ఆఫీస్కి వెళ్ళకూడదు రామా. పిన్ని ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఆఫీస్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఎంతో లాస్ అయిపోయింది. ఆ లాస్ ని మేం చూసుకుంటాం అప్పు. కానీ కానీ నీకేమైనా అయ్యిందంటే నేను తట్టుకోలేను నాన్న. మా అందరికీ ఉన్నది నువ్వు ఒక్కడివే అప్పు. నా కోసం, ఈ పిన్ని కోసం నా మాట విను. ఎన్ని రోజులైంది కదా మనం అందరం కలిసి ఉండి బయటికెళ్ళి. రేపు బయటికెళ్దాం. ఎందుకు లంచ్కే వెళ్దాం. పిన్ని ఇలాంటి పరిస్థితిలో ఫ్యామిలీ లంచ్ టైం అవసరమా? ఇట్ డజంట్ లుక్ గుడ్. పిన్ని మాట వింటానని నువ్వు చెప్పావు అంతే. ఇప్పుడు వెళ్ళు, భోజనం చేసి పడుకో. వెళ్ళు ప్లీజ్ అప్పు, నా కోసం. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. రామ్ని కేవలం మాటలతోనే కట్టేయలేమమ్మా, ప్రేమతో మాత్రమే కట్టేయగలం. అది నీకొక్కదానికి మాత్రమే సాధ్యం. అక్క, ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నామనంటే అందరమునా? అంటే మా మా యజమానులు కూడానా? థ్యాంక్స్ అక్క, నేను తనకి చెప్తాను. అందరం కలిసి వెళ్తే రామ బాధపడతాడు కదా. రామాని ప్రేమతో గెలవాలి, ప్రేమతో. హాయ్ ఫ్రెండ్, నువ్వు తీసుకొచ్చిన డ్రై ఫ్రూట్స్ లడ్డు సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. మా కంపెనీ మొత్తం ఖాళీ అయిపోయినా దాని నష్టం మాకు ఏది పెద్దది కాదు. కానీ సీతగారికి వాళ్ళ చిన్న ఇల్లే వాళ్ళ ప్రపంచం. దాన్ని కాపాడుకోవడానికి తను ఎంత కష్టపడుతుందో. అన్నీ ఉన్నా నేను ఏమీ చేయలేకపోతున్నాను. ఎందుకురా? ఫ్రెష్ అయ్యి భోజనం చేస్తాను అని చెప్పిన వాడివి అలాగే కూర్చుంటావు. చేస్తాను. ఇంకా దాన్నే పట్టుకుని ఆలోచించకరా. ఆఫీస్ పని ఎంత ముఖ్యమైనదైనా సరే దాన్ని ఇంటికి తీసుకురాకు. చెప్పింది అర్థమైందా? అందరి జీవితాల్లో ఎందుకింత వ్యత్యాసం తాతయ్య? లైఫ్ అందరికీ ఈజీగా ఉండదు కదా. బంజారాహిల్స్ ఆఫీస్లో ఎవరికి ఏమి అవ్వదురా. నువ్వు వెళ్ళి భోజనం చేసి హాయిగా పడుకో. రేపు మాట్లాడుకుందాం. గుడ్ నైట్. ఆహా, ఈరోజు మా ఇంట్లో రాజ్మా మసాలానా? నేనేం చేసినా కానీ వాసనతోనే పసిగట్టేస్తావు కదా నువ్వు. నేను టామ్ అండ్ జెర్రీ లాగా వాసనతోనే కనిపెట్టేస్తాను. మా స్కూల్లో నువ్వు చేసిన రాజ్మా మసాలా ఉంది, చాలా ఫేమస్. 5 స్టార్ తెలుసా? 5 స్టార్ అంటే? ఎవరి ఇంట్లోనూ నువ్వు చేసినట్టు చేయరు తెలుసా? అంటే మీరు అందరి ఇంట్లో వంటలు టేస్ట్ చేసి స్టార్ రేటింగ్ ఇస్తున్నారా? నువ్వు చేసి రాజ్మా మసాలాకి స్పెషల్ టేస్ట్ ఉంటుంది తెలుసా? అందుకే ఎక్స్ట్రా 1 స్టార్. నేను బాక్స్ తీసుకుని పోతే మా స్కూల్లో అందరూ టామ్ అండ్ జెర్రీనే తెలుసా సీతమ్మ? సీతమ్మ, మాట్లాడుతూ మాట్లాడుతూ టైం అయిపోయింది. తొందరగా రా. అరే, కొత్త బాక్సా? సులోచన ఆంటీ నా బాక్స్ తీసుకెళ్ళినందుకా? నువ్వు వెళ్ళి షూస్ వేసుకుని తొందరగా రెడీ అవ్వు. మర్చిపోయావా? ఇంకేంటి? ఇంజెక్షన్.
ఏమైందిరా ఏమైందో అని పరిగెట్టుకుంటూ వచ్చాను. ఇంత తొందరగా ఎందుకు రమ్మన్నా? కొన్ని వర్క్స్ ఎవరు రాకముందే చేసి పూర్తి చేయాలరా. అదే ఏమైంది అని అడుగుతున్నాను. అశోక్, మన కంపెనీలో ఎంప్లాయీస్కి అడ్వాన్స్ శాలరీ బెనిఫిట్ ఇచ్చే స్కీమ్ ఏమైనా ఉందా?